హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ సనా. ఈ బ్యాగ్స్ ఈ హడావుడి చూసి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఇప్పుడైతే మేము అరుణాచలానికి అయితే వెళ్ళబోతున్నామండి. చూస్తున్నారు కదా, వీళ్ళిద్దరిని వేసుకొని ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందు రోజు మాత్రం మా ఇంట్లో పెద్ద యుద్ధం జరుగుతుంది. వీళ్ళు లేస్తారో లేయరో అనుకున్నాను, కానీ ఎర్లీ మార్నింగ్ 4 ఆ టైంకి అయితే లేచి ఇంకా స్నానాలు చేసి ఇంకా రెడీ అయితే అయ్యి ఇప్పుడైతే బయలుదేరుతున్నామండి. ఇక్కడి నుంచి అయితే ఆటోలో స్టార్ట్ అవుతున్నాము. ఇంకా ఆటోలో స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. ఇంకా ఇక్కడి నుంచి గాయత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని ఇంకా అందరం ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి కార్లో అయితే వెళ్తామండి. పిల్లలతో ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా కష్టమైపోతుంది ప్రజెంట్ సిచ్యువేషన్. ఇప్పుడైతే గాయత్రి వాళ్ళ ఇంటికాడ ఉన్నాము. ఇంకా వీళ్ళని పికప్ చేసుకుని అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఇప్పుడైతే బయలుదేరామండి అరుణాచలానికి. వీడియో కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే చూడండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా అరుణాచలంకి వెళ్ళే దారిలోనే ఇంకా కాణిపాకం ఉందని చెప్పి తెలిసింది. అంటే మాకైతే ఫస్ట్ టైం అండి, మేము ఇప్పుడు దాకా వెళ్ళలేదు. ఇంకా ఎలాగో వెళ్ళే దారిలోనే కదా అని చెప్పి అనుకొని ఇంకా కాణిపాకంకి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయామండి అరుణాచలానికి. ఇక్కడైతే అన్ని షాప్స్ ఉన్నాయి లైన్గా. ఇవన్నీ చూసైతే పిల్లలు బొమ్మలు కావాలని చెప్పి అడిగారు, బట్ ఎవ్వరం ఏం తీసుకోలేదండి. ఇంకా ఎందుకంటే మాకే సరిపోలేదు కార్లో స్థలము. ఇంకా ఇవన్నీ తీసుకొని ఎక్కడ పెట్టాలని చెప్పి ఎవరైతే ఏం కొనలేదండి. ఇంకా జస్ట్ వెళ్ళి ఇంకా దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. ఇప్పుడే ఎంటర్ అయ్యాము, ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు దాకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, తాత ఎంత ఎండలో కూర్చొని ఉన్నారు. చాలా ఎండగా ఉందండి. ఇంకా అయినా తను అలానే కూర్చొని ఉన్నాడు. ఇంకా లక్కీ అయితే తనకి మనీ అయితే ఇచ్చేసి వచ్చాడు. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ దాకా అయితే వీడియో తీశాను. ఇక్కడి నుంచి అయితే ఇంకా ఫోన్ అలౌ లేదని చెప్పారు. అందుకని చిన్న ఒక క్లిప్ లాగా తీసి ఇంకా ఫోన్ అయితే లాకర్లో పెట్టేసి వెళ్ళిపోయామండి. ఇక్కడైతే వేదానైతే అసలు కంట్రోల్ చేయలేకపోతున్నామండి. చూస్తున్నారు కదా, వైరల్ వయ్యారియో లేకపోతే వైబ్ ఉందిరా అది సాంగ్ ఉంది కదా మిరాయిలో, అదో క్లారిటీగా అయితే తెలీదు, గుర్తులేదు. చూస్తున్నారు కదా ఎలా డ్యాన్స్ వేస్తుందో. తిరిగి చూస్తే మాత్రం వేయట్లేదండి. ఇంకా ముందు నుంచి ఇంకా సెల్ఫీ వీడియో తీస్తే అప్పుడైతే వేస్తుంది, ఇంకా తిరిగి చూస్తే మాత్రం ఆపేస్తుంది. అందుకని అయితే నేను తిరిగి చూడకుండా ఫోన్లో అయితే రికార్డ్ చేశాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా వెళ్ళే దారిలోనే మళ్ళీ సిరిపురం ఉంది కదా గోల్డెన్ టెంపుల్, అక్కడికైతే వెళ్ళామండి. ఇవన్నీ యాక్చువల్గా మేము వచ్చేటప్పుడు విజిట్ చేద్దాం అనుకున్నాము. అంటే డైరెక్ట్గా అరుణాచలానికి వెళ్ళిపోయి ఇంకా వచ్చేటప్పుడు చూసుకొని వద్దాము అని చెప్పి అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత టైర్డ్ అయిపోతామని చెప్పి ఇంకా ఎక్కడ ఆగకుండా వచ్చేస్తామేమో అని చెప్పి ఫస్టే ఊహించేసి ఇంకా వెళ్ళే దారిలోనే కదా అని చెప్పి ఇంకా కాణిపాకం, దాని తర్వాత ఇంకా సిరిపురం, గోల్డెన్ టెంపుల్ అవి 2 చూసుకొని అయితే దాని తర్వాత అయితే అరుణాచలానికి అయితే వెళ్ళామండి. ఇంకా అందరం అయితే కూర్చొని అందరి ఎనర్జీ అయితే అయిపోయింది అప్పుడు దాకా. ఇంకా జస్ట్ కూర్చొని ఇంకా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక్కడైతే వేద వీడియో తీయమనిందని చెప్పి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇంకా జస్ట్ ఒక క్లిప్ లాగా అయితే తీశాను. ఇంకా సిరిపురంలో అయితే అస్సలు ఫోన్ అలౌ లేదండి, బయటే లాకర్లోనే పెట్టేయాలన్నారు. సో అందుకని మేము కార్లోనే పెట్టేసి వెళ్ళాము దర్శనానికి. ఇంకా అక్కడ ఒక పిక్ కూడా తీసుకోలేదు, ఒక ఫోటో కానీ ఏం తీయలేదు. కాణిపాకంలో అయినా ఫొటోస్ ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీస్తాను. ఇంకా గోల్డెన్ టెంపుల్లో అయితే అసలు తీయని లేదండి, బయటే ఫోన్స్ అలౌ లేదని చెప్పేశారు. ఇంకా కార్లోనే పెట్టేసి వెళ్ళాము. మీలో ఎంతమంది వెళ్ళున్నారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా అరుణాచలానికి అయితే వచ్చేసామండి. ఇది మేము వెళ్ళిన రోజు కాకుండా పక్క రోజు మార్నింగ్ అండి, 10:30 అట్ అవుతుంది టైము. ఆ టైంకి అయితే మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనానికి అయితే వచ్చామండి. ఇక్కడ ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఏమంటే
3:34 ఆ టైంకి అయితే తేజ అన్న, వెన్నెల, ఇంకా అశోక్ అన్న, సాయి వీళ్ళందరూ ఏమంటే గిరి ప్రదక్షిణలు చేసేదానికైతే వెళ్ళారండి. నేను గాయత్రి మాత్రం వెళ్ళలేదు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, ఇంకా ఆ టైం కంటే కష్టమైపోద్ది. అదిగాక 14 కిలోమీటర్స్ నడవాలంటే చాలా కష్టం అని చెప్పి అందుకనైతే మేము వెళ్ళలేదండి. వీళ్ళైతే గిరి ప్రదక్షిణలు అంతా కంప్లీట్ చేసి వచ్చేసరికి 10:30 అయింది. మేము ఆ టైంలో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలందరికీ ఇంకా స్నానాలు చేయించుకొని ఇంకా దర్శనానికి అయితే బయలుదేరామండి. ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా రిటర్న్ అయితే హోటల్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా దర్శనం కూడా యాక్చువల్ టైం కన్నా కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది, తెలిసిన వాళ్ళు ఉన్నారని. ఇంకా దర్శనం అయితే బాగా జరిగిందండి. ఇంకా ఇక్కడైతే సాయి పరిస్థితి అయితే అసలు టోటల్గా ఫుల్గా నిల్లైపోయాడు. చూస్తున్నారు కదా ఎలా నడుస్తున్నాడు. ముందు రోజు అయితే చాలా బిల్డప్ ఇచ్చాడండి. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, నేను ఒరిజినల్ వాయిస్తోనే పెడతాను, చూసి నవ్వుకోండి మీరు కూడా. మీకు ఓన్లీ ఏంటంటే 14 కిలోమీటర్స్ అనేది కనబడుతుంది అంతే. నాకు ఓన్లీ 4 కిలోమీటర్స్ మాత్రమే కనబడుతుంది. సరే ఒక నిమిషం పడుకో కదా రేపు. అది కాదు, రేపే చెప్తాను అని చెప్పి ఒకసారి. రేపు కాదురా, ఇప్పుడు బయలుదేరి 12 గంటలకు ముగించేసి వచ్చేద్దాం. ఓకే, అంటే రేపు మార్నింగ్ కాళ్ళు నొప్పులు ఉండే నిద్రపోవు. ఓహో, ఓకే ఓకే. సనా సాయి సింగ్ నడుచుకుంటూ వస్తాను. నేనే నా కూతురు నడుచుకుంటూ వస్తాను. ఇంకొక 7 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ ఉంది. సో సక్సెస్ఫుల్ వచ్చిపోతా. చెప్పు సాయి, చెప్పరా సాయి, ఏదో చెప్తున్నా. అవి గుర్తుకుంటున్నాయి, పంటలు ఎక్కుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే ఈ ట్రిప్లో అయితే మేము చాలా ఎంజాయ్ చేసామండి. ఫుల్ జోక్స్, కామెడీ అన్నీ మిక్సింగ్ చాలా బాగుంది ఆ 2 డేస్ మాత్రము. ఇంకా నెక్స్ట్ ట్రిప్ వేద్దాం అనుకుంటున్నాము నెక్స్ట్ హాలిడేస్లో. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశానండి, ఇంకా అక్కడ తీసుకున్నవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ సనా. బాయ్, టేక్ కేర్. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్. బాయ్.